హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్లీజ్ గైస్, చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మన వీడియో చూడడానికి ముందు ఒక్క లైక్ వేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్గా ఇన్ని రోజులు నేను ఏ కన్ఫ్యూజన్తో ఉన్నానో దానికి ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను. వీడియోనైతే కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. అండ్ మీరు ప్రతి వీడియోలో పెడుతున్న ప్రతి కామెంట్ని కూడా నేను చూస్తున్నాను. చాలా పాజిటివ్గా మీరు రియాక్ట్ అవుతున్నారు అండ్ చాలా ఫ్రెండ్లీగా నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అయితే నేను ఈ ఇయర్ ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 3 సైకిల్స్ కంప్లీట్ చేశాను కదా. సో ఇది 4th సైకిల్ అనమాట. 4th సైకిల్ కానీ ఇది న్యాచురల్గా ఓవులేషన్ జరిగింది వితౌట్ మెడికేషన్ అనమాట. నాకు చాలా హోప్ ఉండింది అనమాట. సో దీని మీద అందుకని నేను ఆ ప్రతిది కూడా మీతో షేర్ చేస్తూ వచ్చాను. ఆ ప్రతి ఫీలింగ్ని కూడా నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను. సో ప్లీజ్ మీరు ఈ జర్నీని కంప్లీట్గా చూస్తున్నట్లయితే నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ అనేవి మీకు అర్థమవుతాయని అనుకుంటున్నాను. సో ప్రతిదీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను గైస్. కాబట్టి ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదంటే ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు. సో ఎవరికైనా సరే యూజ్ అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉంటే మనకి ఒక కామెంట్ చేయడం వల్ల, వాళ్ళ సజెషన్స్ మనకి ఇవ్వటం వల్ల మనకి హెల్ప్ అవుతాయి. అండ్ అలాగే ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి మనం సజెస్ట్ చేయటం వల్ల, మనము మన ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటాను. నేను ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ 3 సైకిల్స్ అయితే ఇంతగా నన్ను కన్ఫ్యూజ్ చేయలేదు. ఎందుకు కన్ఫ్యూజ్ చేయలేదంటే మనం ఎవ్రీ మంత్ మెడికేషన్ తీసుకుంటాం కాబట్టి, ఎగ్ పెరగడానికి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనకి కంటిన్యూగా సైకిల్స్ ఇచ్చేటప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తారు కాబట్టి మనకి పీరియడ్స్ అనేవి కరెక్ట్ టైంకి వచ్చేస్తాయి. కాబట్టి నాకు ఈ 4th సైకిల్లో న్యాచురల్ కాబట్టి సో నాకు పీరియడ్ డిలే అయింది. నేను ఫస్ట్ వీడియో నుంచి కూడా ఇదే విషయం చెప్తున్నాను కదా గైస్. నాకు పీరియడ్ డిలే అనిపిస్తోంది. ఇదొక్క విషయంలో అయితే నేను చాలా క్లియర్గా ఉన్నాను. అదే నిజమైంది కూడా. సో నేను హెచ్సిజీ టెస్ట్ అయితే చేసుకున్నాను. నిన్న హెచ్సిజీ టెస్ట్ అయితే చేపించుకున్నాను గైస్ నేను. సో చాలా కన్ఫ్యూజ్ అయ్యాం కదా, నాతో పాటు మీరు కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది నాకు కూడా ఇలానే జరిగింది, నాకు కూడా సేమ్ ఇలానే జరుగుతుందని చెప్పి చాలా కామెంట్స్ పెడుతున్నారు కదా. సో నేనైతే ఇది మా మామయ్య డయాబెటిక్ రిపోర్ట్ నాదనుకుని మర్చిపోయింది, తీసుకొచ్చాను. వెయిట్ చేయండి గైస్, తీసుకొని వస్తా. సో నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా ఏం చేయాలని, నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది, మీరు సజెస్ట్ చేయండి అని చెప్పి నేను చెప్పాను కదా. సో నేను 99% నాకు డిలే పీరియడ్ అనే అనుకుంటున్నాను. ఇంకొన్ని డేస్ వెయిట్ చేస్తే పీరియడ్ వచ్చేస్తుంది కదా అని నేను అది కూడా చెప్పాను మీకు. సో నేను లాస్ట్ వీడియోనే కాదు, నేను ఫస్ట్ నుంచి కూడా డిలే పీరియడే అనుకుంటున్నాను. నాకు అనిపిస్తుంది, ఎందుకంటే సిమ్టమ్స్ లేవు, పీరియడ్ సిమ్టమ్స్ కూడా లేవు. అండ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే కనీసం ఒక్క సిమ్టమ్ అయినా వస్తుంది కదా గైస్. సో సిమ్టమ్స్ లేవు అని నేను చెప్తూ ఉన్నాను ఫస్ట్ నుంచి. సో అదే జరిగిందనమాట. నేను మొన్న మీకు వీడియోలో చెప్పినట్టుగానే నేను తర్వాత ఆలోచించి హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు, ఆ హాస్పిటల్కి వెళ్లకుండా మనం హెచ్సిజీ టెస్ట్ చేసేసుకుంటే అయిపోతుంది కదా. ఒకవేళ రిపోర్ట్ వచ్చిన తర్వాత పాజిటివ్గా అనిపిస్తే నేను ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోదాం అని చెప్పి నేనైతే అనుకున్నాను గైస్. సో రిపోర్ట్ అయితే నెగిటివ్ వచ్చింది. ఇది ఖచ్చితంగా డిలే పీరియడ్ అని కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇదన్నమాట మ్యాటర్. ఇది పక్కన పెడతాను చూడండి. సో మీకు కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి, లేదంటే కనిపిస్తుందా మీకు? చాలా లో కౌంటింగ్ అయితే ఉంది. రిపోర్ట్ అయితే నెగిటివ్ గైస్. ఇది ఖచ్చితంగా డిలే పీరియడ్ అనమాట. సో ఎందుకు ఇలా వస్తుందంటే పీసీఓడి ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి కొన్ని సైకిల్స్లో కొంచెం డిఫరెంట్గా హార్మోన్స్ అనేవి బిహేవ్ చేస్తాయి అనమాట. సో ఈ హార్మోన్స్ చేంజెస్ అవ్వడం వల్ల అండ్ నేను కరెక్ట్గా అదే టైంకి బయటికి వెళ్ళి కొంచెం స్ట్రెయిన్ అవ్వడం వల్ల, అండ్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను ఎక్సర్సైజ్ చేశాను, వర్కౌట్ స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా. సో దానివల్ల బాడీ కొంచెం స్ట్రెయిన్ అవ్వడం వల్ల బ్లీడింగ్ అనేది నాకు కనిపించిందని నేనైతే అనుకుంటున్నాను.
సో మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. అండ్ నాకేమనిపిస్తుందంటే బాడీని స్ట్రెయిన్ చేస్తే మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయేమో అని ఈ ఇన్సిడెంట్ వల్ల నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను కొద్దిగా 2-3 days స్ట్రెయిన్ అవడం వల్లే నాకు పీరియడ్ అనేది అదే రావడానికి ప్రయత్నించిందేమో సో అనిపించింది నాకు. సో మీరేమంటారు? కొద్దిగా మనం డైట్ ఎక్సర్సైజ్ కనుక కన్సిస్టెంట్గా తీసుకుంటే చేయటం వల్ల పీరియడ్స్ అనేవి కూడా మనకి న్యాచురల్గా రెగ్యులర్గా ఉంటాయని నాకు హోప్ వచ్చింది ఈ సైకిల్తో. సో నేనైతే రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాను డైట్ విత్ ఎక్సర్సైజ్. నేనైతే స్టార్ట్ చేయబోతున్నాను గైస్. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. నేనైతే ఎవ్రీ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను, ఎందుకంటే చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఇది నాకు ఒక్కదానికే కాదు కదా ఇది ఉండేది. సో పీసీఓడి అనేది ఇప్పుడు ఉన్న ఉమెన్స్లో 100లో కనీసం 90 మెంబర్స్కైనా ఉంటుంది పీసీఓడి. దీంతో చాలా మంది సఫర్ అవుతున్నారు పీరియడ్స్ రాక. పెళ్ళైన తర్వాత ఇలా ఇదిగో ఈ ప్రాబ్లమ్స్, ఈ కన్ఫ్యూజన్స్, ఈ స్ట్రెస్ వల్ల ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇది ఒక సైకిల్ అనమాట. ఈ ఒక్క సైకిల్లో నేను ఎలా బిహేవ్ చేశాను, నా బాడీ ఎలా బిహేవ్ చేసింది అండ్ నా మైండ్ సెట్ ఎలా మారింది అనేది మీరు ఫస్ట్ నుంచి కనుక గమనిస్తూ ఉంటే, మీరు ఫస్ట్ నుంచి కనుక నా వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ 4th సైకిల్లో, న్యాచురల్ సైకిల్లో నాకు ఓవులేషన్ జరిగినా కూడా ఫెయిల్ అవడానికి రీజన్స్ ఏంటి అనేది ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. కాకపోతే దీని నుంచి అంటే నా జర్నీ నుంచి మీరు చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే చాలామంది పీసీఓడితో ఉన్న వాళ్ళే, ఇన్ఫర్టిలిటీని ఫేస్ చేస్తున్న వాళ్ళే ఫాలో అవుతున్నారు నన్ను. ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా ఇదే జర్నీని ఫేస్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఒకరికొకరం హెల్ప్ అవుతూ ఇలాగే మన జర్నీని, సో నా జర్నీని మీకు చూపిస్తూ ప్రతిదీ కూడా, ఏ ఎమోషన్ని కూడా నేను మిస్ చేయాలని అనుకోవట్లేదు. ప్రతిదీ కూడా నేను చూపిస్తాను మీకు. ప్రతి విషయం కూడా మీతో డిస్కస్ చేస్తాను. సో మీ సజెషన్స్ కూడా నాకు ఇంపార్టెంట్, నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ నుంచి నేను ఏదైతే అనుకున్నానో డిలే పీరియడ్ అని, అదే కన్ఫర్మ్ అయిందనమాట. నేనైతే డిలే పీరియడ్ అని ఫిక్స్ అయిపోయాను. కాబట్టి తర్వాత ఎన్ని కన్ఫ్యూజన్స్ వచ్చినా కూడా నాకు ఒక 80% డిలే పీరియడ్ అనే అనిపించింది. కాకపోతే అసలు ఏం జరుగుతుందో అర్థం కాని ఈ కండిషన్ని నేను మీతో చెప్పుకుంటే, మీతో షేర్ చేసుకుంటే, నాలాగా ఎవరైతే సఫర్ అవుతున్నారో, నాలాగా ఎవరైతే ట్రీట్మెంట్స్లో ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. సో మీకు షేర్ చేయటం వల్ల మీ నుండి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీ నుండి నాకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని నేనైతే ప్రతి విషయం క్లియర్గా చెప్తున్నాను. ఎవరు కూడా రాంగ్గా అనుకోకండి. ఇక నుంచి కూడా నేను ప్రతి విషయం కూడా క్లియర్గా మీతో షేర్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో మీరేమంటారు? ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు కదా, ప్రతిదీ కూడా బయట చెప్పకూడదు, అన్ని అందరికీ ఒకేలాగా అర్థం అవ్వవు అని చెప్పి. సో మీరేమంటారు దీనికి? నేనైతే అసలు దాన్ని కేర్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం నేను ఏం ఫీల్ అవుతున్నాను, నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను, నా బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఆ టైంలో అనేది నేను మీకు చూపించాలనే ఒక ఇంట్రెస్ట్ నాకు చాలా ఉందన్నమాట. సో దీనికి మీ సజెషన్ నాకు కావాలి. ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు కదా, కొన్ని విషయాలు అన్నీ చెప్పుకోకూడదు, కొన్ని పర్సనల్స్ అంటూ ఉంటాయి, అది ఇది అని చెప్పి. నాకు అలా ఏం అనిపించట్లేదు గాయస్. నాకు మీరంతా మంచి ఫ్రెండ్స్ లాగే అనుకుంటున్నాను నేను. సో మీరు ఎవరు కూడా నెగిటివ్గా అనుకోరనే అనుకుంటున్నాను. సో నేను ప్రతి విషయం కూడా చాలా ఓపెన్గా, చాలా డీటెయిల్డ్గా మాట్లాడుతూ ఉంటాను. సో దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, నాకు ఈ విషయం కూడా క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే కొంతమంది ప్రెగ్నెన్సీ, పీరియడ్స్, ఈ సెమెన్ అనాలిసిస్, ఇవన్నీ కూడా చాలా పర్సనల్ మ్యాటర్స్ కదా. సో ఇలాంటివన్నీ మాట్లాడుకోవడం ఏంటి, చిరాగ్గా అది ఇది అని చెప్పి అనుకుంటారు. ఆల్రెడీ నేను 1-2 కామెంట్స్లో కూడా నేను అంతకు ముందు చూశాను, అవన్నీ పట్టించుకోలేదు. సో ప్రెసెంట్ నేను అదే ఫాలో అవుతున్నాను. కాబట్టి ఇప్పుడు చాలా మంది నాకు రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి నేను మీకైతే ఈ క్వశ్చన్ చేస్తున్నాను. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, నేను ఇంత ఓపెన్గా మాట్లాడడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా అనేది నాకు తెలియాలన్నమాట. సో ప్లీజ్ దయచేసి ఈ ఒక్క విషయం మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను నెక్స్ట్ నా డైట్, నా ఎక్సర్సైజ్ అది కూడా నేను బ్లాగ్స్ లాగా చేసి పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే యూజ్ అవ్వచ్చు కదా. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో డైట్లో జాయిన్ అయ్యాను. సో నాకు 3 months కన్సిస్టెన్సీ డైట్ చేయటం వల్ల
ఆ డైట్లో నాకు ఎన్నో చేంజెస్ వచ్చాయి అండ్ నేను వెయిట్ లాస్ అయ్యాను. నాకు వెయిట్లో, స్కిన్లో, హెయిర్లో అండ్ చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించింది గైస్. సో మళ్ళీ అదే డైట్ నేను ఫాలో అయిపోతాను, ఎందుకంటే నాకు ఆ డైట్ చేసిన తర్వాత చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది అండ్ నాకు పీరియడ్స్ కూడా రెగ్యులర్ అయ్యాయి అనమాట. న్యాచురల్గా వచ్చేసేవి. నేను అసలు అప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు. ఆ తర్వాత నేను ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకుందామని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది. అంతకు ముందు కూడా ఒక 3 years బ్యాక్ జర్నీ కూడా ఉంది, అది వేరే విషయం. అది మన ఛానల్లో కింద ఉంటుంది, చూడండి. కొన్ని కాంప్లికేషన్స్ కూడా నేను ఫేస్ చేశాను ఫాలిక్యులర్ స్టడీ తీసుకోవటం వల్ల. అదంతా ఇప్పుడు నేను మర్చిపోయాను గాయస్. నేను ఇప్పుడంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయాను. మైండ్ సెట్ చేంజ్ చేసేసాను, కంప్లీట్గా నా పర్సనాలిటీ చేంజ్ చేసేసాను. సో నేను ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి అయితే ప్రజెంట్ ఎక్కువ మాట్లాడాలని అనుకోవట్లేదు. ఆల్రెడీ ఉంది, నేనైతే వీడియోస్లో అలానే ఉంచాను, ఎవరికైనా యూజ్ అవుతుందని. కావాలంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి, నా కాంప్లికేషన్స్ పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి నేను చేశాను. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంతకు ముందులాగే మనం మధ్యలో ఎలాగో ఈ సైకిల్ కంప్లీట్ అయ్యింది కాబట్టి నేను ఇక్కడ నుంచి డైట్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ వ్లాగ్స్ కూడా రిపీట్గా పెడుతూ ఉంటాను. ఇప్పటి నుంచి మనం కౌంటింగ్ చేసుకుందాం ఎన్ని డేస్కి పీరియడ్ వస్తుందో అనేది. ఇప్పటి నుంచి అయితే మనం కౌంటింగ్ చేసుకుందాం. ఎలాగో డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అవుతాను కాబట్టి నాకు న్యాచురల్గా పీరియడ్స్ వస్తే కానీ నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అనే ఉద్దేశం కూడా నాకు లేదు. న్యాచురల్గా నేను పీరియడ్ తెచ్చుకున్న తర్వాతే వెళ్తాను హాస్పిటల్కి. సో అది ఎన్ని డేస్ పట్టినా కూడా నేను ఖచ్చితంగా న్యాచురల్గా పీరియడ్ తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యాను. అది వచ్చిన తర్వాతే నేను హాస్పిటల్కి అయితే వెళ్తాను, అది కూడా ఓవులేషన్ ట్రాక్ కోసం. సో చూద్దాం, మనం ఈ వీడియో నుంచి కౌంట్ చేసుకుందాం పీరియడ్స్ వచ్చే వీడియో చేసే వరకు. ఓకేనా గైస్? సో ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆల్రెడీ మనం కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఒక సిస్టర్ అడిగారు ఒక డౌట్, ఓవులేషన్ ట్రాకింగ్ గురించి అనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఓవులేషన్ ట్రాకింగ్ ఎలా చేయాలని అడిగారు. నెక్స్ట్ మోస్ట్లీ నేను అదే వీడియో చేయొచ్చు. సో మీరు కూడా ఏదైనా డిఫరెంట్ టాపిక్స్ ఉంటే చెప్పండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ నాకు కూడా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది గైస్. కాకపోతే మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నప్పుడు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా, అవి మనం కంట్రోల్ చేసుకోలేము యాక్చువల్గా. అవన్నీ కూడా నేను మీ ముందు పెడుతున్నాను. సో మీరు పాజిటివ్గానే తీసుకుంటారు అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా విషయం మీద క్లారిఫికేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, మనం స్టడీ చేసి దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఇదే గైస్, ఫైనల్గా అయితే డిలే పీరియడ్ అయితే రావడం కన్ఫర్మ్. వచ్చే వరకు అయితే నేను వెయిట్ చేస్తాను. వీడియో ఎలా అనిపించింది లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా విషయం మీద సజెషన్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.